చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు ఎక్సైజ్ అర్బన్ స్టేషన్ ఎదుట నిరసన. కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ చిత్తూరు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం విక్రయాలను నిరసిస్తూ మద్యం బాటిల్స్ పగలగొట్టి నిరసన వ్యక్తం చేసిన చిత్తూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం తక్షణమే కల్తీ లిక్కర్ను అరికట్టాలని, మద్యాన్ని బెల్ట్ షాపులను తొలగించాలని డిమాండ్ చేసిన మహిళలు. ఈ కార్యక్రమంలో అంజలిరెడ్డి, గాయత్రీదేవి, హరిణిరెడ్డి, లీనారెడ్డి, హరీషారెడ్డి, కౌసర్, పుంగుడి, బిందు, శాంతి, విజయశాంతి, లత, సృజన, భాగ్యలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు. మద్యం బయటపడి మీ వాళ్ళందరూ దాడులు చేసి మీరే మీడియాకి చూపించారు. ఇంత బయటపడింది. దాదాపు మేము 22-24 వైన్ షాపులు ఉన్నాయి. అన్ని షాపుల్లో బ్రాండ్స్ మేము తనిఖీ చేస్తున్నాము. ఏదైనా ఉంటే మేము ఖచ్చితంగా వాటిపైన చర్యలు పలు విధాలుగా ఏ విధంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అని పేరు పెట్టుకుని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ చూపిస్తున్నట్టు నకిలీ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని తయారు చేసి ఏదైతే మీ షాపులున్నాయో, వైన్ షాపులున్నాయో వాటికి ఏ బ్రాండ్లు అయితే వస్తాయో, ఒక మహిళగా ఉండి ఈ బ్రాండ్ల పేర్ల గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉందండి. కానీ మాట్లాడక తప్పడం లేదు. కింగ్ ఫిషర్ అని, మెక్డోనల్డ్స్ అని, మ్యాన్సన్ హౌస్ అని స్టిక్కర్లు వీళ్లే రెడీ చేసుకొని, మూతలు వీళ్లే రెడీ చేసుకొని, ప్రింట్ వేసుకొని తద్వారా ఏదైతే వైన్ షాపులు ఉన్నాయో అక్కడికి నాణ్యం లేని కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వము ఇవాళ ఏం చెప్పదలుచుకుంది ప్రజలకని అడుగుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ మొలకల చెరువులో దాదాపు 2 కోట్ల రూపాయల కల్తీ మద్యాన్ని సాక్షాత్ ఎక్సైజ్ వారే ప్రజలందరికీ చూపించారు. కేవలం ఉద్దుత్తి అరెస్టులు చూపించి వారు గతంలో వైసీపీలో ఉన్నారు, టీడీపీకి వచ్చారు, చేశారు అని మా మీద నెపం మోయడం కాదండి. చాలా చోట్ల స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ గా ఈ లిక్కర్ ని పరిగణించి ప్రజా ఆరోగ్యంతో, ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం. ఆనాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్ మా మందు బాబుల కడుపు కొట్టావు జగన్ అన్నారు. ఈ రోజు ఏరండి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు? కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాజకాల్ని ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ ఎక్కడా? ఈ కల్తీ మద్యాన్ని అరికడతారా లేదా? ఎక్సైజ్ వారు ఏం చేస్తున్నారు? కేవలం ఎక్సైజ్ వాళ్ళు వాళ్ళ దాడుల్ని, వాళ్ళు చేయాల్సినటువంటి పనిని పక్కన పెట్టి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ యొక్క లోపం వల్ల మాత్రమే ఇవాళ ఈ విధంగా కల్తీ మద్యం పెట్టరేగిపోతుంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో, చిత్తూరు పట్టణం చుట్టుపక్కల ఎన్ని దగ్గరలు తయారు చేస్తున్నారండి? ఎంత స్పిరిట్ లోపలికి వస్తుందండి? ఏ చెక్ పోస్ట్ నుంచి లోపలికి వస్తుంది మీకు తెలియట్లేదా? ఇటువంటివన్నీ అరికట్టి ప్రజల ప్రాణాలతో, ఆడవారి ప్రాణాలతో చెలగాటం ఆడొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు పర్మిట్ రూమ్లొద్దు, మందు రేటు పెంచి తద్వారా మందుని మెల్లగా మద్యాన్ని అరికడదాము, కిందకి తీసుకొద్దాము అంటే మద్యాన్ని వాళ్ళు రెగ్యులేట్ చేయాలి. మద్యం లేకపోతే మందు బాబులు ఉండలేకపోతున్నారని ఆడవాళ్ల మాన ప్రాణాలతో ఆడుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా సరే నాణ్యమైన సరుకు తీసుకొచ్చి మీకు ఇస్తాము అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదండి మీ నాణ్యమో? మద్యంలో నాణ్యం తీసుకొచ్చారా? నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తున్నారా మీరు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇక మీదట ఏ ఒక్క కేసు బయట పడినా గాని యావత్ మహిళా లోకం మీ ముందు ఎగిరి పడుతుందని చెప్పి చూసుకొని అడుగులేయాల్సిందిగా గుర్తు చేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. మన చిత్తూరు జిల్లాలోనే మనకు పూతగడ్డ దూరంలో ఉన్నటువంటి మొలకల చెరువులో ఇటువంటి కల్తీ మద్యము ఫ్యాక్టరీని నడుపుతున్నటువంటి
దొంగలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి అనుచరులు దీనిని చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందే చెప్పారు, ఆదాయాన్ని సృష్టిస్తామని. ఈ విధంగా ఆదాయాన్ని సృష్టించేదనేసి అని చెప్పేసి ప్రజలు అనుకోలేదు. ఏదో కొత్త రకంగా ఆదాయాన్ని సృష్టిస్తారనుకుంటే కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలను తీసేటటువంటి ఈ విధమైనటువంటి కల్తీ మద్యాన్ని తయారు చేసి ప్రజల మీద దాన్ని రుద్ది చిత్తూరు నుండి విజయవాడ వరకు కూడా ఈ మద్యము కల్తీ మద్యం ఏర్లై పారుతూ ఉంటే అది చూసారంటే ఏమనిపిస్తుంది? వీళ్ళు తయారు చేస్తున్నారు. అయితే పాత బ్రాండ్లతో నమ్మకమైనటువంటి బ్రాండ్లు దానికి అంటించి ఈ విధంగా చేస్తున్నటువంటి సమయంలో ప్రజలంతా మోసపోతా ఉన్నారు. ఈ విధంగా మోసపోయేటటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి వచ్చేలాగా ఈ మద్యాన్ని నిషేధించాలనేసి అని చెప్పేసి మహిళలందరూ నడుం కట్టి పోరాడాలనేసి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అందరము పిలుపునిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు, నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సీఎం అని చెప్పుకోవడానికి సిగ్గుచేటుగా ఉంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేద మహిళలు ఎంత మంది తాళిబొట్లు తెంచాలని అనుకుంటా ఉన్నావు నువ్వు. ఇకనైనా కళ్ళు తెరిచి నువ్వు ఈ పేద ప్రజల ప్రాణాలు తీయకుండా మాన ప్రాణాలు తీయకుండా కాపాడేందుకు నీ కూటమి ప్రభుత్వం పనిచేస్తే చాలా బాగుంటుందని హెచ్చరిస్తా ఉన్నాము. ఊరికొకటి ఈదికొకటి లెక్కన బెల్ట్ షాపులు పెట్టి నీ రాజకీయ తొత్తులని నీ పని చేసే నీ తయారు చేసే యూనిట్లని నీ తొత్తులకి ఇచ్చి ఈ తొత్తులు తయారు చేసిన మద్యాన్ని వీధికి ఒక బెల్ట్ షాపు పెట్టి వీధికి తరలిస్తూ పేద ప్రజలని వాళ్ళ ప్రాణాలు తీస్తూ వాళ్ళ మహిళలు మాన ప్రాణాలు తీయడానికి నువ్వు తయారయ్యావు. ఇకనైనా నీ తొత్తులకు గాని నీ దగ్గర పనిచేసే పోలీసు శాఖ గాని నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఎస్సీ ఎస్టీ వాళ్ళు పేద ప్రజలు ఎక్కడైతే నాటు సారా కాస్తే వాళ్ళని పోయి కొట్టి పట్టి వాళ్ళ పైన కేసులు పెట్టి వాళ్ళని శిక్షిస్తా ఉండాలే గాని ఈ రోజు నీ తొత్తులు ఇంత పెద్ద మొత్తంలో ఈ యూనిట్లు పెట్టి తయారు చేస్తా ఉంటే అదే. నమస్కారం. గత కొద్ది రోజుల ముందు వెలుగులోకి వచ్చిన మొలకల చెరువు వద్ద ఒక కుటీర పరిశ్రమ, అదేంటంటే నకిలీ సరఫరా చేస్తున్న మద్యం ఒక పెద్ద ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకున్న ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రమంతా ఈ నకిలీ మద్యపానాన్ని సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. దీనికి ముఖ్య కారణం ఎవరని మేము ప్రశ్నిస్తున్నాము. ఎవరైనా కూడా కానీ ఈ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరూ ప్రశ్నిస్తున్నాము. ఎవరిని ఉపేక్షించేది లేదు. ఇంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ తక్షణమే శిక్షించాలని మేము కోరుతున్నాము. మరి యువగలం పేరుతో నారా లోకేష్ గారు చెప్పారు, అందరికీ ఉపాధి కల్పిస్తాము యువతకి అన్నారు. మరి ఈ మద్యపాన దుకాణంలో ఉపాధి కల్పిస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మేము పార్టీ పెట్టిందా ప్రశ్నించడానికి అని. మరి ఇప్పుడు ప్రశ్నించకుండా ఎందుకు మౌనంగా ఉన్నారు? మేము కొద్ది రోజుల ముందు ఇదే చిత్తూరులో అంబేద్కర్ గారి దగ్గర మహిళలందరూ వైఎస్ఆర్సీపీ మహిళలందరూ కలిసి అంబేద్కర్ గారి దగ్గర విన్నతి పత్రం ఇచ్చాము. అప్పుడు టీడీపీ మహిళా నాయకులు అందరూ మా వైఎస్ఆర్సీపీ మహిళా నాయకుల్ని దూషించారు. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దూషించారు. ఈ మద్యపానం తాగి ఈ యువకులందరూ ఇక్కడ చిత్తూరులో ఒక రేప్ ఇన్సిడెంట్ జరిగింది.